హాయ్ అండి అందరికీ. ఈరోజైతే సీజనల్ ఫ్రూట్ అయిన సీతాఫలం ఐస్ క్రీమ్ అయితే చేశానండి. మీరు ఎప్పుడు సీతాఫలం నార్మల్గా తింటారు, లేదంటే మిల్క్ షేక్ చేసి ట్రై చేసి ఉంటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. హోమ్ మేడ్గా చేసింది అయితే ఇంకా బాగుంటుంది కదండి. ఈ ప్రొసీజర్ చూసే ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను ముందుగా అయితే సీతాఫలం తీసుకొని దాని పల్పునైతే వేడి చేసేసానండి. తర్వాత ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను. ఈ లోపు అవి మరిగేలోపు 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లవర్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలండి, లమ్స్ అనేది లేకుండా. అలా మిక్స్ చేసిన వాటర్ పాలు అనేది మరిగిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే లమ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. దాంట్లో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి, క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత. మనం ముందుగా తీసుకున్న